ओके बड़ी जी क्योंकि प्रभु क्या हो जी है क्या है जिसमें प्रभु जी పంకజ్ చూడండి ఫ్రెండ్స్, చేపలకు వచ్చినాం. మొత్తం బురదలో బండి ఇరుక్కొని ఎక్కడో అక్కడ ఇరుక్కొని పోతారు. మా ఆవిడ మడ్గరు కూడా ఉడిపికిండు బురదకి. వీళ్ళు ఎక్కుతుందో లేదా ఇది ఏంది గోస చేపలకి. ఓహోహోహో ఏయ్ మడ్గరే ఉడబీకిండు అటు చేసి ఇటు చేసి. చాలామంది వచ్చినాం, మనకేమో తెలియలేదు. చాలా దూరం వచ్చినాం చేపలకి. ఇక్కడ వర్షం వచ్చి రోడ్డు అంతా ఒకళ్ళి నీళ్లు పారుతున్నాయి బాగా. ఏరే రోడ్డు పొలాల రోడ్లు ఎమ్మడిపడి వస్తాను. ఈ పొలాల రోడ్డు ఏమో ఇట్లుంది. లొకేషన్ కాడికి చేరుకోలేమో నడిచిపోవాల్సి వస్తుందో తెలియదు. చూద్దాం లొకేషన్కి అయితే ఎట్లా అయితే చేరుకున్నాం. వచ్చినందుకు చాలా దూరం వచ్చినాం. ఇప్పటికీ 2 కిలోమీటర్లు నడిచినాం. ఇంకా 2 కిలోమీటర్లు నడవాలా. వీళ్ళు బ్యాగులు మూటలు ముల్లెలు చదువుకొని ఎట్లా వలసపోయినట్టే పోతారు. ఏదైనా పనికి నడవండిరా నాయన అంటే కొద్ది దూరం కూడా నడవరు. బండి లేని పోరు. పాలు ప్యాకెట్ తెమ్మన్నది ఏటానికి పోరు నడిచి. అలాంటి చేపలు అంటే చూడండి, ఒక్కొక్కళ్ళ కాడ ఎన్నెన్ని మూటలు ఎన్నెన్ని కథ. చెప్పులు చేత పట్టుకొని పోతారు. ఎప్పుడు బండి వచ్చే రోడ్డు కానీ వర్షం పట్టదంట నైట్ బాగా. మనకేమో తెలియని ప్లేసే, ఎవరికన్నా కనుక్కున్నాం. ఏమి తెలియదు మనకిడ, ఎవరు తెలియదు. చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఆడికి పోయినాక ఎట్లా ఉంటుంది. చేపలు పట్టేటైతే కాదు, నడవటానికి చాలా దూరం నడుస్తాను. పోయినందుకు ఫలితం దక్కిద్దో లేదు. సరే, మా ఫలితం తర్వాత సంగతి. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసినటోళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే ఒక లైక్ అయితే కొట్టుకోండి. మా కష్టానికి ఫలితం ఇవ్వండి. ఒక లైకే మీరు ఇచ్చేది, మా కష్టానికి ఇచ్చేది ఒక లైక్ మాత్రమే. ఆ లైక్ ద్వారా ఏమవుతుందంటే మీ ఇంకా ముందుకు పోయే అవకాశం చాలా ఉంటుంది. చూద్దాం, లొకేషన్కి పోయిద్దాం. ఎట్లా ఉందో ఏమో ఆ లొకేషన్. నడిచి వస్తాను. అందరికీ ఈత వచ్చు, మాకైతే ఇబ్బంది ఏం లేదు. ఈత రాని వాళ్ళు మాత్రం ఇట్లాంటి చిన్న వాగులు మాత్రం దాటకండి. సడన్గా ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము. మరి ఈత వచ్చినా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నాకు తెలిసింది చెప్పిన. వాజావ్ రాండి చేపలకి రాండి. ఎట్టకేలకైతే చిన్నగా లొకేషన్కి ఆడికైతే చేరుకున్నాం. ఆ లొకేషన్ ఎట్లుందో ఏమో. అరే నా నీళ్ళు బాగా బారుతున్నాయి ఫ్రెండ్స్. నేను అనుకున్నట్లేదు, బాగా బారుతున్నాయి నీళ్ళు అయితే. तवड़ गोरी भी नहीं ले पानी जो है क्लियर है एकदम क्लियर पानी में कलर भी डालने की ज़रूरत नहीं है. सिंक के लिए सिंक शिकार కోసం तो चलिए आटा मिलाते हैं, मिलते हैं शिकार पे. बोलो क्या मच्छी पकड़ने आए जी? हमें मच्छी नहीं पकड़ना है हमें. घूमने आए. ఎప్పుడు వచ్చే లొకేషనే కానీ చాలా వరద వస్తుంది. మనకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. ఈ పిండి ఈ విధంగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సింక్కి. బాజుకు దాలో లుకో ना मैं दाले बाद डालो मेरा उधर ही डालने का मैं भी मैं कहाँ डालना जी? तुम इधर डालो जी जरा थोड़ा. इधर डालो जी. मैं सिंग डालने का वहाँ नहीं तो इधर बाजू खाओ. तुम्हें वैसा नहीं, ये साइड में यहाँ का डालो. नहीं डोंगन जी वो इधर आओ जी. तुम्हें निकालो, तुम्हें छड़ी निकालो सर. इधर नको जाओ जी. अटकता फिर तुम्हें करने काम ऐसे अच्छे. इधर हटो, मैं डालो. मैं डाले बाद डालो नहीं तो. हाँ जी, खाती है बोले एक मच्छी नहीं मारते तो डालते मारती है जी इसको. చూడండి ఫ్రెండ్స్, వేయంగానే కొడతానే ఉన్నాయి పాంప్లెట్లు రవ్వలు. ఏమో మరి ఎయిర్ అయితే బుల్లుగా వస్తుంది. 3 కిలోమీటర్ నడిచి వచ్చినందుకైనా ఒక పెద్ద చేప వినబట్టాలో అని నా కోరిక. పడాలని మీరు కూడా అనుకోండి, కోరుకోండి.
లగ్గే లగ్గే తగిలింది, పాంప్లెట్ అయిందో, తగిలింది 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 అదే తగిలింది తగిలింది పాంప్లెట్ పడ్డది ఫ్రెండ్స్. చూడండి సింగ్ మీద ఈ పాంప్లెట్లే ఒకటి వచ్చినందుకు, ఇంత దూరం కష్టపడి వచ్చినందుకే ఒకటి పడుతున్నాయి. సంతోషించాల్సిన విషయం ఇదైతే నన్ను అడిగితే ఇక, ఎందుకంటే చాలా దూరం నడిచినాం. ఇంత దూరం నడిచి వచ్చినందుకే పాంప్లెట్లు అయినా ఏ షాప్ అయినా వదిలేదు లేదు, ఇవ్వాలి మనం అన్నీ పట్టుకొని పోవటం. యావజీ మేము హట్టయితే మేము మారుతాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో పాంప్లెట్లు. సింగ్ వేయటమే ఆలస్యం, బాగా కొడుతున్నాయి. बड़ी जी क्यों की प्रभु क्या हो जी है, क्या है जिसमें प्रभु जी पंकज पंकज हे పంకజ్ పంకజ్ దోస్తో చూడండి పంకజ్ పడ్డది. పంకజ్ చాప్ పడ్డది. రక్తం చూడండి ఎట్టొస్తుంది, రక్తం ఏరులై పారుతుంది. పంకజ్ రుకో ఆగు చూడండి ఫ్రెండ్స్, పంకజ్ పడ్డది. పంకజ్ ఇసుకు బోల్తే పంకజ్, సుమారు ఒక 1/2 kg ఉంటుంది. పంకజ్ తగిలింది ఫ్రెండ్స్ పాంప్లెట్. ఇది కంటిన్యూ ఓకే. దోగల్లా అవుతారు. 2 గాలాలు దిగిపోయినాయి చూడండి, 2 గాలాలు నోట్లో దిగిపోయినాయి. దీనికి బుల్లెట్లు 2 దిగినాయి. చూడండి పాంప్లెట్ ఎట్లా కొడుతున్నాయి డైమండ్ని, అదిగో చూడండి.
लग गई जी, लग गई जी, लग गई जी, लग गई जी पाम्पलेट। పాంప్లెట్ మనంతా నడిచి వచ్చినందుకు ఈ పాంప్లెట్లు పడ్డా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకైతే ఎట్టుందో చెప్పండి, ఎందుకంటే ఇంత దూరం నడిచి వచ్చింది నేనైతే, చాలా దూరం నడిచినాం. గుడ్డుకి जी क्या की पंकज क्या दी क्या जी है पॉम्पलेट, क्या जी यहाँ चिप क्या आया. చూడండి ఏడ కూర్చుకుంది కాలం, అసలు వస్తలేదు. అట్లా ఉంటుంది మరి సింగ్ షికార్ అంటే. क्या सांपा पकड़े जी, చేప मच्छियाँ. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకు పడ్డాయి సింగ్ షికార్ మీద. మనం అనుకున్నట్లేదు అసలు ప్లేసు, ఈ మాత్రం పడ్డందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకైతే. అనుకోలేదు అసలు, ఒక్కడు కూడా పడదేమనుకున్నా. ఎట్లా గట్లా ఇవన్న పడ్డాయి పాంప్లెట్లు. ఒక పంకజ్ పిల్ల పడ్డది, ఒక 1/2 kg రవ్వ అయితే ఊడిపోయింది. నెక్స్ట్ వీడియో జబర్దస్త్ వీడియోతో కలుద్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.